నమస్తే, వెల్కమ్ టు సిఆర్ న్యూస్. నేను పుష్ప. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్. గూడూరు ఎమ్మెల్యే వరప్రసాద్ చేసిన అవినీతి ఆరోపణల ఫిర్యాదుపై జిల్లా ఉన్నతాధికారులకు జరిగిన వాస్తవాలను తెలియజేశామని, ఆర్డీఓగా ప్రజలకు తాను చేసిన సర్వీస్ అందరికీ తెలుసని గూడూరు ఆర్డీఓ కిరణ్ కుమార్ వెల్లడి. జెండా ఉత్సవం వైభవంగా ప్రారంభమైంది. ఆంజనేయ స్వామివారి చిత్రపటాన్ని ఉత్సవ కమిటీ నిర్వాహకులు వారి వారి వీధుల్లో మంగళ వాయిద్యాలు, తెనాలి బ్యాండ్తో ఊరేగింపు. తనపై గూడూరు ఎమ్మెల్యే వరప్రసాద్ చేసిన అవినీతి ఆరోపణల ఫిర్యాదుపై జిల్లా ఉన్నతాధికారులకు జరిగిన వాస్తవాలను తెలియజేశామని, ఆర్డీఓగా ప్రజలకు తాను చేసిన సర్వీస్ అందరికీ తెలుసని గూడూరు ఆర్డీఓ కిరణ్ కుమార్ వెల్లడించారు. గూడూరు పట్టణంలోని సబ్ కలెక్టర్ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆర్డీఓ కిరణ్ కుమార్ మాట్లాడుతూ, ఎమ్మెల్యే వరప్రసాద్ మాపై అవినీతికి పాల్పడినట్లు ఫిర్యాదు చేశారని, దీనిపై సమగ్రంగా జిల్లా ఉన్నతాధికారులకు వాస్తవ పరిస్థితులు తెలియజేశామని తెలిపారు. గత నెల రోజుల క్రితం వరకు కూడా ఎమ్మెల్యే తాను ఎంతో బాగా పనిచేస్తున్నానని చెప్పారని, వాస్తవాలు త్వరలోనే తెలుస్తాయని అన్నారు. ఆర్డీఓగా నిబద్ధతగా, నిజాయితీగా ప్రజలకు పనిచేశామని వెల్లడించారు. ఇటీవల తెల్లరాయి అక్రమ రవాణా ఎక్కువగా జరుగుతోందని, దీని కొరకు మండల మరియు డివిజన్ స్థాయిలో ప్రత్యేక తనిఖీ బృందాలు ఏర్పాటు చేస్తున్నామని, అక్రమంగా ఎవరైనా మైనింగ్ చేస్తూ ఉంటే వారి వాహనాలను సీజ్ చేయటమే కాకుండా నిర్వాహకులపై నాన్ బెయిలబుల్ కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. మనకు గూడూరు ఎమ్మెల్యే గారు గౌరవనీయులు డాక్టర్ వెలగపల్లి వరప్రసాదరావు గారు మార్నింగ్ ప్రెస్ మీట్ కండక్ట్ చేసిన ఆరోపణల్ని, వాటికి సంబంధించి ఒక వివరణ చెప్తున్నాను. మొట్టమొదటి బంగారు అనేది మనకు కొలిమిలో వేడి చేయబడుతుంది, తరువాత సమ్మెట దెబ్బలకు గురి కాబడుతుంది, చివరిగా అది ఆభరణంగా తయారవుతుంది. ఆరోపణలు వాస్తవాలన్నిటికి సంబంధించి వివరణలన్నింటినీ కూడా జిల్లా యంత్రాంగానికి తెలియజేయడం జరిగింది. జిల్లా యంత్రాంగం కూడా దీని వెనకాల ఎవరున్నారు, ఎలా ఉన్నారు అనేసి మొత్తం ఒక కన్క్లూజన్ కూడా రావడం జరిగింది. దీనికి సంబంధించి ఏ విచారణకైనా విజిలెన్స్ కానీ, సిబిసిఐడి కానీ, ఇంటెలిజెన్స్ కానీ ఏ విచారణకైనా సిద్ధంగా ఉన్నాము. దీనికి నిదర్శనము ఒక గూడూరు ఆర్డీఓ అంటే తీసుకున్న ప్రశంసాపత్రాలు కానీ, గూడూరు ఆర్డీఓ అంటే ఎలక్షన్ కమిషన్ నుంచి తీసుకున్న ప్రశంసాపత్రాలు కానీ, గూడూరు ఆర్డీఓ అంటే నిరుపేదలకి, ప్రజలకి, ఎప్పుడూ అభాగ్యులకి అండగా ఉండే వ్యక్తి అనేసి ప్రజలు తెలుపుకుంటారు. ఒకసారి గూడూరు ఆర్డీఓ అని కొట్టి చూసిన తర్వాత గూడూరు ఆర్డీఓ గురించి ఎన్ని పాజిటివ్ కంప్లైంట్స్ వస్తాయో ఒకసారి మీరు చూడండి. ఇవి ఎన్ని లైక్లు వచ్చింటాయి మీరు చూడవచ్చు. కాబట్టి ఎప్పుడు మొన్నటి వరకు కోటలో ఒక డయాస్ పైన జరిగిన కార్యక్రమం కంటే ముందు మన గౌరవ ఎమ్మెల్యే గారు, ఆర్డీఓ గారు చాలా చక్కగా పనిచేసుకొని పోతున్నారు. ఆర్డీఓ గారు ప్రోయాక్టివ్గా పనిచేస్తున్నారు. ఆర్డీఓ గారు అందరినీ కలుపుకొని పనిచేస్తున్నారు. అభివృద్ధిలో ముందంజలో ఉన్నారు. మిగతా డివిజన్ల కంటే గూడూరు డివిజన్ని ముందుకు పెట్టారు అనేసి చాలా బాగా చేస్తున్నారని ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా దగ్గరనే వీడియోస్ ఉన్నాయి. ఒక్క నెలలోనే ఈ ఆరోపణలు చేయడంలో. కాబట్టి దీనికి సంబంధించి బంగారు అనేది ఎప్పుడు కూడా ఆభరణంగా తయారు కావడానికి కొంత సమయం పడుతుంది. కాబట్టి మొట్టమొదట గౌరవనీయులు గూడూరు ఎమ్మెల్యే డాక్టర్ వెలగపల్లి వరప్రసాదరావు గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. భవిష్యత్తులో అన్నీ కూడా బయటకు వచ్చి విషయాలు, అన్ని వాస్తవాలన్నీ కూడా ప్రజలకు తెలుస్తాయి. ప్రజలకు తెలుసు గూడూరు ఆర్డీఓ అంటే. ఒకటి, మనము మండల స్థాయికి, గ్రామ స్థాయికి అడ్మినిస్ట్రేషన్ తీసుకెళ్లాలని నాతో పాటు ప్రజాప్రతినిధులు అందరూ పాల్గొన్నారు. పాల్గొనని ప్రజాప్రతినిధి లేదు. నాతో పాటు ప్రతి కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రతి కార్యక్రమంలో గూడూరు ఆర్డీఓ గారిని పొగిడారు. కానీ ఈ 1 మంత్లో మాత్రము ఈ ఆరోపణలకు సంబంధించి కంప్లైంట్ చేయడం జరిగింది. ఇది జిల్లా యంత్రాంగానికి, ప్రజలకు తెలుసు. కాబట్టి ఈరోజు వాస్తవం అనేది, నిజం అనేది కొద్దిగా నిందలు మోపబడిన భవిష్యత్తులో ఆ నిజం అనేసి వెలుగుతుంది, ప్రకాశవంతమవుతుందని తెలియజేస్తున్నాను.
కాబట్టి ఇవన్నీ కాంటాక్ట్ రూల్స్లోకి వస్తాయి కాబట్టి బియాండ్ ద లిమిట్స్ నేను మాట్లాడలేను కాబట్టి నేను మైండ్స్ అండ్ జియాలజీకి సంబంధించిన తనపై నమ్మకంతో కాంగ్రెస్ పార్టీ అధిష్టానం తిరుపతి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులుగా ఎంపిక చేసిందని, రాబోయే రోజుల్లో పార్టీని మరింత బలోపేతం చేస్తామని గూడూరు పట్టణానికి చెందిన పంట శ్రీనివాసులరెడ్డి వెల్లడించారు. గూడూరు పట్టణంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జరిగిన సమావేశంలో తిరుపతి జిల్లా కాంగ్రెస్ పార్టీ నూతన అధ్యక్షులుగా ఎంపికైన పంట శ్రీనివాసులరెడ్డిని పలువురు నాయకులు, అభిమానులు ఘనంగా సన్మానించారు. స్వీట్లు పంచిపెట్టారు. జిల్లా అధ్యక్షులు పంట శ్రీనివాసులరెడ్డి మాట్లాడుతూ, పార్టీకి మేము చేసిన సేవను గుర్తించి అధిష్టానం తిరుపతి జిల్లా అధ్యక్షుడిగా ఎంపిక చేసిందని, దీనికి సహకరించిన మాజీ కేంద్ర మంత్రి చింతా మోహన్ మరియు రాష్ట్ర అధ్యక్షులు, నాయకులకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నామని తెలిపారు. రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవం తీసుకొచ్చేందుకు కృషి చేస్తామని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో నాయకులు పూల చంద్రశేఖర్, తాజుద్దీన్, పార్వతయ్య తదితరులు పాల్గొన్నారు. నా యొక్క అభ్యర్థిత్వాన్ని బలపరిచినటువంటి కేంద్ర మాజీ మంత్రివర్యులు, మన 6 సార్లు తిరుపతికి పార్లమెంటు ప్రాతినిధ్యం వహించినటువంటి చింతామోహన్ గారికి ప్రత్యేక ధన్యవాదములు. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ, అఖిల భారత కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే గారికి, సోనియా గాంధీ గారికి, అదేవిధంగా రాహుల్ గాంధీ గారికి, అదేవిధంగా ఏఐసిసి జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ గారికి, అదేవిధంగా సిడబ్ల్యూసి మెంబర్ రఘువీందర్ రెడ్డి గారికి, అదేవిధంగా ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు గిడుగు రుద్రరాజు గారికి, నన్ను బలపరిచినటువంటి ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. నా పైన ఇంత పెద్ద బాధ్యత పెట్టినటువంటి ప్రజా కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి నేను కట్టుబడి పార్టీ బలోపేతానికి ప్రతి నియోజకవర్గంలోనూ కష్టపడి ఈ తిరుపతి జిల్లాలో ఉన్నటువంటి అన్ని నియోజకవర్గాల్లో కమిటీలు వేసి పార్టీని ముందుకు నడిపిస్తానని చెప్పి, అదేవిధంగా 2024 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని ముందుకు తీసుకుపోయేదానికి నా వంతు కృషి చేస్తానని చెప్పి వచ్చిన సందర్భంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా గత 40 సంవత్సరాలుగా పార్టీకి ఎనలేని సేవ చేసిన మా మిత్రుడు ఈరోజు జిల్లా అధ్యక్షుడిగా నియామకం ఎంతో సంతోషంగా కలిగించే విషయం. ఆయన ఈ నూతనంగా నిర్మించబడిన తిరుపతి జిల్లాకు ప్రథమ జిల్లా అధ్యక్షుడిగా అని తెలియజేస్తున్నాము. ఆయనకున్న కాంగ్రెస్ పార్టీలో అపారమైన అనుభవంతో ఈ జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో కమిటీలు వేసి కాంగ్రెస్ పార్టీకి అభివృద్ధికి రాబోయే 2024 సంవత్సరంలో అధికారంలో తీసుకొచ్చే దిశగా ప్రయత్నం చేస్తాడని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ముఖ్యంగా బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన పార్టీ కనుక అతనికి కార్యకర్తల విషయం క్షుణ్ణంగా తెలుసు కాబట్టి పార్టీని ఎంతో ముందుకు తీసుకుపోతాడని భావిస్తున్నాము. ఇంకా మంచి పదవులు రావాలని చెప్పి కాంగ్రెస్ పార్టీకి కృతజ్ఞతలు తెలుపుతున్నాం. ఈ విషయంలో మాజీ మంత్రివర్యులు శ్రీ చింతామోహన్ గారి కృషి ఎనలేనిది. ఎందుకంటే పార్టీలో కనిపెట్టుకొని పార్టీ సేవ చేస్తూ దాదాపు 40 సంవత్సరాలుగా పార్టీ సేవకుడుగా ఉన్న శ్రీనివాసరెడ్డికి సముచితమైన గౌరవం ఇవ్వడం శ్లాఘనీయం. అదేవిధంగా దేశంలో రాజకీయాలు మారుతూ ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీ పుంజుకుంటూ ఉంది. కాంగ్రెస్ పార్టీ రేపు జరగబోయే 5 రాష్ట్రాల ఎలక్షన్లో ఖచ్చితంగా ఎక్కువ మెజార్టీ సీట్స్ వచ్చి దేశంలో కాంగ్రెస్ పార్టీ మరలా పుంజుకునే విధంగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, కాంగ్రెస్ పార్టీ మాజీ సభ్యులు, ఎందుకంటే కాంగ్రెస్ పార్టీకి గతంలో 35% ఓటర్లు ఉన్నారు దేశం మొత్తం మీద. కానీ ఈ తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఆ పాపమంతా కాంగ్రెస్ పార్టీ గట్టిగా పనిచేసినటువంటి కార్యకర్తల్లో పంట శ్రీనివాసరెడ్డి మొదటివారు. అది మన చింతామోహన్ గారి నాయకత్వంలో శ్రీనివాసరెడ్డి పనిచేయడం చాలా ఆనందకరం. ఈరోజు శ్రీనివాసరెడ్డికి జిల్లా
తిరుపతి జిల్లా అధ్యక్ష స్థానం DCC అధ్యక్షుడిగా నియమించడం మేము ఎంతో ఆనందపడుతున్నాం గూడూరు నియోజకవర్గం నుంచి. అలాగే తిరుపతి నియోజకవర్గాన్ని 7 నియోజకవర్గాల్లో పంట శ్రీను గారు పర్యటించి కమిటీలు వేసి 7 నియోజకవర్గాల్లో కాంగ్రెస్ని బలోపేతం చేయాలని కోరుకుంటున్నాం. కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు దినదిన అభివృద్ధి చెందుతూ ఉంది. కాంగ్రెస్ పార్టీ ఎంతో దెబ్బతిని ఈ బైబరికేషన్లో, ఆంధ్రప్రదేశ్ బైబరికేషన్లో దెబ్బతిన్నది. కానీ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేయాలని ప్రజలు ఊళ్ళూరుతున్నారు. జోడో యాత్రలో మన నాయకుడు రాజీవ్ గాంధీ గారు, రాహుల్ గారు కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు ప్రయాణం చేసి నేను అభిమానం చూపించేటువంటి వ్యక్తుల్లో రెండో వ్యక్తి పంటా శ్రీనివాసరెడ్డి గారు. ఈ పంటా శ్రీనివాసరెడ్డి గారికి మొట్టమొదటిగా తిరుపతి జిల్లా విభజించిన తర్వాత అతనికి మొట్టమొదటిగా DCC పదవి రావడం నేను చాలా గర్వకారణమైనది. రెండోది, ఈ పార్టీలో కష్టపడే వ్యక్తులకి ఎప్పుడైనా సరే అనుకోకుండా పదవులు వరిస్తాయనే దానికి ఒక నిదర్శనం పంటా శ్రీనివాసరెడ్డి గారు. దీన్నే కొనసాగించుకుంటూ ఈ పార్టీని బలోపేతం చేస్తారని నమ్ముతూ మేము అతన్ని. గూడూరు పట్టణంలోని తూర్పు వీధిలో 75 సంవత్సరాలుగా ఆంజనేయ స్వామి వారి జెండా ఉత్సవానికి సహకరిస్తున్న దాతలు ఆనాటి ఉత్సవం నిర్వహించిన పెద్దలతో ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేశారు. గూడూరు పట్టణంలోని తూర్పు వీధిలో జరిగిన జెండా ఆత్మీయ సమావేశంలో వీధి పెద్దలు మాట్లాడుతూ జెండా ప్రారంభం ఎలా జరిగింది, ఆనాటి పరిస్థితులు, వాటిని నేటి తరం వారికి వివరించారు. మునిగిరీష్ మాట్లాడుతూ మహాలయ అమావాస్య రోజు భారతదేశంలో ఎక్కడా జరగని విధంగా గూడూరులో ఆంజనేయ స్వామి వారి జెండా ఉత్సవం అత్యంత వైభవంగా జరుగుతుందని, ప్రత్యేకించి తూర్పు వీధి ఎంతో ప్రాముఖ్యంగా అందరూ చెప్పుకుంటారని తెలిపారు. జెండా ఉత్సవానికి తూర్పు వీధి యూత్ ఎంతో కష్టపడి పనిచేసి ఉత్సవాన్ని వైభవంగా నిర్వహిస్తున్నారని, దీనికి సహకరించిన వారందరికీ కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఉత్సవ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. చూపించడం అంతా స్టార్ట్ చేద్దాం. మనం స్టార్ట్ చేసిన తర్వాత ఎద్దుబండిలో మొదలైంది. ఎద్దుబండిలో స్వామి తీసుకొని ఆ ట్రాక్టర్ వచ్చినప్పుడు ఏంటంటే వాటికి తలుపులని కొట్టేందుకు నుంచి తీసుకొచ్చి రావు చిలుకలు బొమ్మలు ఉంటాయి, ఆ బొమ్మలు తీసుకొచ్చి ఆ చిలుక కూడా అంటించి అద్భుతంగా తూర్పులో చేసే విధంగా ఎవరు చేయలేరు. ఎక్కడెక్కడ కళాకారులు నార్త్ అంటే చెప్పాల్సిన ఫలిత గురించి దసరాకి గూడూరుకి ఒక ప్రత్యేక అనుభవం ఉంది. భారతదేశంలోనే దసరా పండుగ మైసూరు ప్రసిద్ధి అయితే, ఈ దసరా సందర్భంగా ఈ ఆంజనేయ స్వామి జెండా ఉత్సవాన్ని నిర్వహించడం అనేది గూడూరులో మాత్రమే జరుగుతుంది. మరి ఎక్కడ కూడా భారతదేశంలో ఇటువంటి కార్యక్రమం జరగదు.
గూడూరులో ఉన్న ప్రతి ప్రాంతంలో కూడా ఈ ఆంజనేయ స్వామి జెండా ఉత్సవాన్ని ఊరేగింపు చేసి ఆయా ప్రాంతాల్లో ప్రతిష్ఠిస్తారు. అందులో గూడూరులో తూర్పు వీధి అంటే ఒక ప్రత్యేకత ఉంది. గత 3 దశాబ్దాలుగా గూడూరులో అప్రతిహతంగా మరెక్కడా లేని విధంగా ఎక్కడెక్కడి నుంచో అనేక రాష్ట్రాల నుంచి అనేక ప్రాంతాల నుంచి రకరకాల డ్యాన్సులు, బ్యాండ్ మేళాలు, దేశంలో ఎలాంటి ప్రత్యేక అటువంటి విశిష్టతలు ఉన్నటువంటి కార్యక్రమాలన్నింటినీ కూడా ఆహ్వానించి ఈ తూర్పువీధి జెండా ఉత్సవం చాలా ఘనంగా, అద్భుతంగా, అమోఘంగా నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా తూర్పువీధికి ఒక అసెట్ ఏంటంటే యూత్. ఇక్కడ ఉన్నటువంటి పిల్లలందరూ కూడా సుమారు ఒక 30 మంది పిల్లలు. మేము జెండా యాక్టివ్గా చేసే రోజుల్లో కూడా అంతమంది లేరు, ఒక 5-6 మంది ఉండేవాళ్ళు. ఇప్పుడు ఒక 30 మంది యూత్ ఉన్నారు. వాళ్ళు 1.5 నెల నుంచి ఎంతో కష్టపడి ఈ నిధులన్నీ సమీకరించి గూడూరులోనే ఎంతో అద్భుతంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. వారందరూ కూడా ఈ సందర్భంగా నేను అభినందిస్తున్నాను. ఈరోజు ఇక్కడ ఈ గూడూరు ప్రాంతంలో చుట్టుపక్కల గ్రామాల నుంచి అంతా కూడా ప్రజలందరూ కూడా ఈ తూర్పువీధికే విచ్చేసి ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి అన్ని రకాల కార్యక్రమాలను కూడా వీక్షించి దీన్ని ఎంతో విజయవంతం చేస్తారని చేసిన గజేంద్ర మోక్షం సెట్ మరియు అది ముంబై వారిచే వేయబడింది. మరియు డ్యాన్సులు, అఘోరా డ్యాన్సు ఈసారి ఉత్తరప్రదేశ్ వాళ్ళు రవి మహంకాల్ ద్వారా మనం ప్రదర్శించబడుతుంది. మరియు బేతాళ డ్యాన్సు, పెద్ద బేతాళ డ్యాన్సు ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఇలా రకరకాల కళాకారులని మనం గుర్తించి వాళ్ళని ఇక్కడ వాళ్ళ ప్రదర్శనను మన తూర్పువీధి ప్రజలను తిలకించే విధంగా చేయడం ఈ జెండాకి గుర్తింపు ఉంది. ఈ ఆంజనేయ స్వామి జెండా ఎప్పుడు వస్తుంది, ఎప్పుడు పాల్గొంటాం, ఎప్పుడు మనవంత సహాయం చేస్తామనే ఉద్దేశంతో ప్రతి ఒక్కరూ గూడూరు అయినా సరే, నెల్లూరు జిల్లా అయినా సరే, ఆంధ్రప్రదేశ్ అయినా సరే ప్రతి ఒక్కరూ వెయిట్ చేస్తుంటారు. అలాంటి జెండా పండుగ ఇది. జెండా అంటే మన దేశానికి ఆగస్టు 15 అనుకుంటాము. మనకు 2 జెండాలు ఉన్నాయి గూడూరుకి. ఒకటి ఆగస్టు 15 జెండా, ఒకటి ఆంజనేయ స్వామి జెండా ఒకటి. ఇది ప్రత్యేకత గూడూరుకి. ఈ సంవత్సరం 55వ సంవత్సరంలో అడుగు పెడుతున్నారు కాబట్టి ఈ కార్యక్రమం ప్రత్యేకంగా ఏర్పాటు చేసినటువంటి తూర్పువీధి యువత అందరికీ మా కృతజ్ఞత తెలియజేసుకున్నాము. ఈ సంవత్సరం జెండా ఉత్సవంలో ముంబై వారి గజేంద్ర మోక్షం సెట్టింగు, అలాగే హర్యానా నుంచి వచ్చినటువంటి అఘోరా నృత్యము, విజయవాడ వాడి బేతాళ డ్యాన్సు, కోడూరు వాడి తప్పిట్లు, తెనాలి బ్యాండు, ఇలాగా ఒకటే రకరకాలుగా ప్రోత్సహిస్తుంటారు. వాళ్ళకి ఆర్థికంగా కూడా భరోసా ఇస్తున్నటువంటి మా తూర్పువీధి జెండా అందరికీ కృతజ్ఞత తెలుపుకుంటున్నాం. జెండా స్టార్ట్ చేసినప్పుడు ఆ సంవత్సరం నేను బిఎస్సీ ఫెయిల్ అయ్యాను. మార్చ్ ఎగ్జామ్లో నేను పాస్ కావాలి. జెండా పెట్టినప్పుడు అక్కడి నుంచి నేను ఆ సంకల్పం పెట్టినప్పుడు చాలా మంది మనం కొంచెం మంది లాగారు. ప్రతి ఒక్కరు త్వరకొద్దు, నువ్వు 2-3 ఏళ్ళు కంటిన్యూస్గా చేయగలరా మమ్మల్ని కొంచెం భయపెట్టారు. భయపెట్టాను. మేము అందరం కలుసుకుని చేయాలనే ఉద్దేశంతో సంకల్పం పెట్టి చేశాను. ప్రతి రండి. ఆ రోజు మాకు వచ్చిన కలెక్షన్ 320 రూపాయలు, 320 రూపాయలు ఖర్చయింది. తప్పని ఆ సంవత్సరం. కానీ మొదటిసారి ఆ జెండా సంకల్ప స్థితితో సెప్టెంబర్ పాస్ అయ్యాను. తర్వాత మిగతా చార్టర్ ఉండేది. గూడూరులో 2వ చార్టర్ ఉండేది. 53లో శ్రీ గోపాలరావు గారు, తర్వాత 76లో నేను సీఎం రాశాను, సెకండ్ సీఎం. ఇక మా దేవుడు చెప్పటమే కానీ ఈ జెండా తాలూకు ప్రత్యేకంగా చెప్తాం. ఆ రోజు మొదట్లో స్టార్ట్ చేసినప్పుడు ఒక ఎదురు కడకి జెండాను తగిలిచ్చి ఊరంతా ఊరేగించి రాత్రి 1 గంట 2 గంటలకు తిరిగి వెనక్కి వచ్చేసేవాళ్ళం. అప్పుడు తిరుపతి జిల్లా వాకాడులో ఏఐసిసి మరియు సిజిసి మాజీ సభ్యులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సెంట్రల్ కమిటీ సభ్యులు దివంగత నేదురుమల్లి పద్మనాభరెడ్డి చిత్రపటం వద్ద శనివారం పార్టీలకు అతీతంగా పలువురు ప్రముఖులు ఘనంగా నివాళులర్పించారు. ముందుగా పద్మనాభరెడ్డి కుమారులను పరామర్శించారు. మాజీ మంత్రి నేదురుమల్లి రాజ్యలక్ష్మి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తిరుపతి జిల్లా అధ్యక్షుడు నేదురుమల్లి రామ్కుమార్ రెడ్డి తన పెద్దనాన్నకు ఘనంగా నివాళులర్పించారు. అలాగే గూడూరు, సుల్లూరుపేట శాసనసభ్యులు వెలగపల్లి వరప్రసాదరావు, కిలివేటి సంజీవయ్య, శాసన మండలి సభ్యుడు మేరిగ మురళీధర్, నెల్లూరు జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ చెంచల బాబు యాదవ్, నెల్లూరు జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు చేవూరి దేవకుమార్ రెడ్డి,
ఎల్లసిరి గోపాల్ రెడ్డి, డాక్టర్ పనబాక కృష్ణయ్య, కొడవలూరు ధనుంజయ రెడ్డి, కొడవలూరు సుబ్బారెడ్డి, కొడవలూరు దామోదర్ రెడ్డి, పాపారెడ్డి, మనోజ్ కుమార్ రెడ్డి, పాపారెడ్డి పురుషోత్తం రెడ్డి, నెల్లూరు నగరపాలక సంస్థ వైస్ చైర్మన్ రూప్ కుమార్ యాదవ్, చిట్టమూరు మాజీ మండలాధ్యక్షుడు ఎస్ రాఘవేంద్రరావు, నెల్లూరు, తిరుపతి జిల్లాల నుంచి అభిమానులు, వైకాపా నాయకులు పాల్గొన్నారు. రోటరీ క్లబ్ గూడూరు వారి ద్వారా దాత పి శివసాయి కుమార్ దాతృత్వంలో చిలుకూరు గ్రామానికి చెందిన వికలాంగురాలుకు వీల్ చైర్ అందించడం జరిగింది. ఈ సందర్భంగా రోటరీ ప్రెసిడెంట్ శ్రీ రామకృష్ణ స్వరూప్ మాట్లాడుతూ అనారోగ్యంతో 2 కాళ్లు చచ్చుబడిపోయి పూర్తిగా నడవలేని స్థితిలో ఉన్న చిలుకూరు గ్రామానికి చెందిన దీన్ని అడిగిన వెంటనే మాకు అందించిన పి సాయి కుమార్ కు ధన్యవాదాలు తెలియజేస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో కార్యదర్శి శ్రావణ్ కుమార్, రోటరీ క్లబ్ పాస్ట్ డిస్టిక్ గవర్నర్ మునిగిరి, రొటేరియన్లు దశరథరామిరెడ్డి, పివి కృష్ణయ్య, ఎంసి మల్లయ్య, పివి శ్రీధర్ రెడ్డి, ప్రసాద్, సుజన్ కుమార్, బలరామిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. డొనేట్ చేసే అవకాశం ఇచ్చాడు. సో వెంటనే రెస్పాండ్ అయ్యి చేశాను. ఈరోజు నాకు ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి అవకాశం కల్పించారు. ఈరోజు రోటరీ క్లబ్ ఆఫ్ గూడూరు ఆధ్వర్యంలో వికలాంగులకు వీల్ చైర్ బహుమతిగా ఇవ్వడం జరుగుతుంది. దాన్ని మా మిత్రుడు శివసాయి కుమార్ డొనేట్ చేశారు. చిల్లకూరు చెందిన వీళ్ళు చాలా కాలంగా వీల్ చైర్ కావాలని చెప్పి మమ్మల్ని సంప్రదించడం జరిగింది. దానికి మా మిత్రుడు స్పందించి వాళ్ళకి వీల్ చైర్ బహుమతించడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని విచ్చేసిన మా రొటేరియన్ మిత్రులు గూడూరు పట్టణంలో మహాలయ అమావాస్య సందర్భంగా శ్రీ ఆంజనేయ స్వామివారి జెండా ఉత్సవం వైభవంగా ప్రారంభమైంది. ఆంజనేయ స్వామివారి చిత్రపటాన్ని ఉత్సవ కమిటీ నిర్వాహకులు వారి వారి వీధుల్లో మంగళ వాయిద్యాలు, తెనాలి బ్యాండ్తో ఊరేగించారు. భక్తులు స్వామివారికి మొక్కులు చెల్లించుకున్నారు. నేటి రాత్రి జెండా గ్రామోత్సవాలు వైభవంగా జరగనున్నాయి.
జన్మ నక్షత్ర పూర్వక నక్షత్ర పూర్వక నామరాశి తద్దోష పరిహారార్థం మమ అన్నపూర్ణాదేవి అనుగ్రహ సిద్ధ్యర్థం క్షేత్రస్వ బ్రహ్మ మధ్యమాతృగణాస ఉక్షోదోసాగర సర్వే సప్త దీపావసుందర ఋగ్వేదోజన వేదస్థామ వేదోద్రోణ అంగైశాసన ఆపోహిష్టామయ భూస్థాన భూర్జేతనామహే రణాయ చక్షుషే స్థివతమోర్వస్తస్య భాజతే అన ఉస్థిరో మాత్రః తస్మా ఆరంగాయ నమః ఉపేంద్రాయ నమః హరయే శ్రీకృష్ణనకాయ నమః లంబోదరాయ నమః వికటాయ నమః విఘ్నరాజా తిరుపతి జిల్లా గూడూరు ప్రగతి సేవా సంస్థ ఆధ్వర్యంలో ప్రతి నెల 2వ శనివారం క్రమం తప్పకుండా ఇస్తున్న విధంగా ఈ 2వ శనివారం కూడా మధ్యాహ్నం 12 గంటలకు సాయిరాం చారిటీస్ వృద్ధాశ్రమం నందు శ్రీ 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 వెంకయ్య స్వామి పీఠం గాలిపాళ్యం మేడనూరు సురేష్ రెడ్డి మరియు ఆయన సతీమణి శ్రీమతి శాంతి సహాయ సహకారాలతో మంచి రుచికరమైన భోజన వసతిని ఏర్పాటు చేయడం జరిగింది. అధ్యక్షుడు కడివేటి చంద్రశేఖర్, కార్యవర్గ సభ్యులు బాకాటి రామ్మోహన్ రావు, పీడి కరీముల్లా, రాము, ప్రభాకర్, కుమార్ నాయుడు, కృష్ణారెడ్డి, సతీష్, నిర్వాహకులు కళ్యాణి తదితరులు పాల్గొన్నారు. సాయిరాం చార్టీస్లో 2వ శనివారం తప్పకుండా ప్రతి నెల 2వ శనివారం ఇక్కడ మంచి రుచికరమైన భోజనాలు అందిస్తున్న మా కుటుంబ సభ్యుడైన మేడనూరు సురేష్ రెడ్డి గారి దంపతులకు ప్రత్యేక అభినందనలు. ఎందుకంటే గాలిపాల వెంకయ్య స్వామి ఆశీస్సులతో ఈ ఒక కార్యక్రమాన్ని చేపట్టాడు. దీన్ని దిగ్విజయంగా ప్రతి నెల క్రమం తప్పకుండా జరుగుతుంది. దేవుడు వాళ్ళ కుటుంబాన్ని చక్కగా ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా ప్రగతి సేవా సంస్థ కుటుంబం అంతా కోరుకుంటుంది. అదేవిధంగా తల్లి లాంటి తల్లులు, తండ్రి లాంటి తండ్రులు మీ యొక్క ఆశీర్వాదాలు కూడా మా సురేష్ రెడ్డి కుటుంబానికి చక్కగా దీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అదేవిధంగా ఇవే కాకుండా అనేక రకాల కార్యక్రమాలు ఇంకా భవిష్యత్తులో చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అదేవిధంగా ఈ ఒక ఆశ్రమంలో ఏ ఒక చిన్న కార్యక్రమాలు ఏదైనా అవసరం అంటే ముందుగా గుర్తొచ్చేది ప్రగతి సేవా సంస్థ. ఎందుకంటే ఆ విధంగా అనుబంధం అయిపోయింది ప్రగతి సేవా సంస్థ. ఎవరన్నా కూడా ఏదైనా సాయిరాం చార్టీస్లో ఏదైనా కావాలంటే కూడా ఫస్ట్ ఫోన్ మాకే వస్తుంది. ఎందుకంటే అంతగా మింగిలం అయిపోన్నాం ఈ ప్రగతి కుటుంబం. అందుచేతన ఇంకా కూడా
దాతలు ముందుకొచ్చి ఈ దసరాలో మా అధ్యక్షులు కైవేటి చంద్రశేఖర్ గారు ప్రారంభించిన ఈ సంస్థలో 3 శాశ్వత పథకాలు ప్రతి నెల జరుగుతూ ఉంటుంది. దాంట్లో భాగంగా ఈరోజు ప్రతి నెల 2వ శనివారం ఇక్కడ ఉన్నటువంటి వృద్ధులకి సాయిరాం చారిటీస్లో అన్నదానం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి మా మిత్రుడు సురేష్ గారు స్పాన్సర్ చేస్తున్నారు. వారు శ్రీ వెంకటేశ్వర భగవాన్ ఆశీస్సులతో ఈరోజు సాయిరాం చారిటీస్ నందు ప్రగతి సేవా సంస్థ ద్వారా ప్రతి నెల 2వ శనివారం నిర్వహించే అన్నదాన కార్యక్రమాన్ని మా సురేష్ రెడ్డి దంపతులు సహకారాలతో అందిస్తున్నాం. సో దానికి ప్రగతి సేవా సంస్థ చాలా సంతోషంగా భావిస్తుంది. ఈ అవకాశాన్ని సురేష్ రెడ్డి దంపతులు ప్రతి నెల మాకు కల్పించడం చాలా ఆనందదాయకం. అలాగే ఈరోజు గూడూరు పట్టణ ప్రజలందరికీ జెండా మహోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. గూడూరు ఎమ్మెల్యే వరప్రసాద్ చేసిన అవినీతి ఆరోపణల ఫిర్యాదుపై జిల్లా ఉన్నతాధికారులకు జరిగిన వాస్తవాలను తెలియజేశామని, ఆర్డీఓగా ప్రజలకు తాను చేసిన సర్వీస్ అందరికీ తెలుసని గూడూరు ఆర్డీఓ కిరణ్ కుమార్ వెల్లడి. స్వామివారి జెండా ఉత్సవం వైభవంగా ప్రారంభమైంది. ఆంజనేయ స్వామివారి చిత్రపటాన్ని ఉత్సవ కమిటీ నిర్వాహకులు వారి వారి వీధుల్లో మంగళ వాయిద్యాలు, తెనాలి బ్యాండ్తో ఊరేగింపు. ఇవి బులెటిన్ విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ సిఆర్ న్యూస్.